మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం స్థానిక ఆలపాటి నాగేశ్వరరావు స్మారక కార్యాలయంలో యూనిట్ అధ్యక్షులు కడియాల కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది కట్టా సత్యనారాయణ, ముఖ్య అతిథిగా మానవత రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు హాజరయ్యారు. కార్యదర్శి పి పండరీనాథ్, కోశాధికారి ఏ మోహిని సంస్థ నెలవారీ కార్యకలాపాల నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యానిధి చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ, పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో 2025-26 విద్యా సంవత్సరంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 42 మంది విద్యార్థులకు 6.5 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అదే కార్యక్రమంలో మరో 12 మంది విద్యార్థులకు 2.35 లక్షల విద్యా సహాయాన్ని అందజేశారు. దివంగత ఆలపాటి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆత్మీయ సహకార కమిటీ కో చైర్మన్ కెఎస్ రంగనాయకి సౌజన్యంతో అందుల పాఠశాల విద్యార్థుల కోసం 5,000 రూపాయల విలువైన కాస్మెటిక్స్ను పాఠశాల నిర్వాహకులు శేఖర్కు అందజేశారు. అలాగే ఓ దివ్యాంగుని వైద్య చికిత్స నిమిత్తం 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా విరాట్ సేవా ట్రస్ట్ ప్రతినిధులు ప్రజా పయోపరార్థం పార్థివ దేహాన్ని కూర్చునే భంగ్యంలో భద్రపరిచే ఫ్రీజర్ బాక్సును మానవత ఏలూరు యూనిట్కు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం గౌరవ అతిథి కట్టా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు యూనిట్ చైర్మన్ వాసిరెడ్డి శేషగిరిరావు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్రావు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శి ఉత్తమ దుర్గాదేవి, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్మన్ పి సత్యవాణి, యోగా అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ పరుచూరి లావణ్య, మహిళా ఆరోగ్య అవగాహన కమిటీ చైర్మన్ వేడుకొండ పద్మజతో పాటు కార్యవర్గ సభ్యులు వై నిర్మల, వి శ్రీనివాసరావు, పి వెంకటరమణ, మేతర అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మీరు కంటిన్యూ చేసి బాగా చేసి ఒకసారి పిల్లలందరికీ కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మనందరం కూడా కృషి చేద్దాం. ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఒక సలహా ఇచ్చారు, చాలా మంచి సలహా ఇచ్చారు. ఇంతకుముందు నేనే అనుకున్నాను, నేను యాక్చువల్గా మనకి ఫ్రేజర్ బాక్స్ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టిద్దాం అనుకున్నాను. అది ఆయన నాకు చెప్తే అది కాదండి, మనం ఈ రకంగా ట్రాకింగ్ పెడదాం అన్నారు. చాలా మంచి సలహాను. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మనం మాన్యువల్గా చెప్తున్నాం, నాకు ఫోన్లో చెప్పండి నేను రాసుకున్నాను, లేకపోతే మీకు షీట్లు ఇస్తాను, ఆ షీట్లు ఏమని చెప్తున్నాను. అవి కూడా ఒక్కోసారి మాకు సక్రమంగా అందట్లేదు. ఈ ట్రాకింగ్ పెట్టినట్లయితే మనకి ఇబ్బంది ఏముంటుందో అన్ని సక్రమంగా జరుగుతాయి. నేను కూడా మరి నిన్నే నాకు కాంటాక్ట్ చేసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఒకసారి మరి అతను పిలిచేసి అవన్నీ కూడా అరేంజ్ చేస్తాను. 2,35,000 జిల్లా విద్యార్థి నుంచి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు అందిస్తున్నాం. అలాగే ఇంకా ఇప్పుడు మనకు 12 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 12 అప్లికేషన్స్ దుర్గాదేవి గారు స్క్రూటినీ చేసి సంతకాలు కూడా పెట్టారు. వీటి మీద దుర్గాదేవి గారు ఎంతవరకు చూడగలుగుతారంటే మార్కులు జెన్యూనా కాదా, పాస్ అయ్యాడా లేదా, పర్సంటేజ్ వచ్చిందా లేదా, అంతవరకే ఆవిడ చూడగలుగుతారు. కానీ అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి మనకు ఎవరో తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ వారి ఉచిత పథకాల్లాగా ప్రతి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే విలువ పోతుంది. ప్రతి పేద విద్యార్థికి మన డబ్బులు అందాలి. కాబట్టి అది జెన్యూన్గా పెట్టుకోండి. అలాగే పరిమితి పెట్టద్దు. చాలాసార్లు మీ మీటింగ్లో చెప్పాను, ఏలూరు ఏళ్ళకే ఇస్తాం అనే పరిమితి పెట్టకండి. మేము అసలు మా జంక్షన్లో పరిమితి పొందాం. జెన్యూన్ క్యాండిడేట్ అయితే ఆగిపోయాడు ఇస్తాం, ఎవరైనా ఇచ్చేస్తాం. మేము మొన్న భోగాపురం అమ్మాయికి 50 ఎక్కువగా కార్పొరేట్ టీం కింద ఏర్పడ్డాం. అంటే చేతి పని లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్కి వెళ్ళే టైంలో తీసుకెళ్ళడానికి ఇబ్బంది, కానీ ఈ చేతి పనులు అంతంత మాత్రంగా తగ్గిపోవడంతో ఒక కార్యక్రమంగా మానవత్వంగా వీళ్ళందరూ స్వచ్ఛందంగా, ఎవరికి ఏ డిమాండ్స్ లేవు. గ్రూప్లో ఏదన్నా ఇలా జరిగింది పలానా వాళ్ళు మనం కోరేదని గ్రూప్లో పెట్టగానే వాళ్ళే స్వతంత్రంగా మనిషికి 200 అంతే. ఆ రోజు వచ్చే టైంతో తీసుకెళ్ళి అమౌంట్ అందజేయడం. ఈ అమౌంట్ అని మేము ఎవరు అన్నాం, గ్రూప్లో పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని పెట్టగానే స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు మెసేజ్ పెట్టగానే
టక్ టక్ మని వేస్తారు. దీంట్లో ఇంచుమించు 200 మంది దాకా ఉన్నాం. ఇప్పుడు ఇంచుమించు ఒక 25 మంది దాకా వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అనేక రకాలుగా ఇంచుమించు ఒక 5-6 లక్షల రూపాయల దాకా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఫిజర్ బాక్స్ కూడా చేయడం జరిగింది. అనుకున్న వెంటనే